Good morning everyone, welcome to GK classes. Now as a part of general science we are discussing about force, friction and pressure. Okay, in this we had completed two parts. Today we are going to third part, which is very most important part in this force, friction and pressure, that is friction. Okay, friction is basically the opposing force. So if you observe both this force, pressure, friction, in both three concepts there is a force. Okay, basically friction is a opposing force. Okay, if you are walking, otherwise if you are writing, everything is done because of the friction. Basically what is meant by friction means opposes the relative motion between two surfaces in contact. Okay, if two surfaces in contact means, okay, it will friction opposes the relative motion. That means ఒక ఆబ్జెక్ట్ if it is in motion means అది ఒక రిలేటివ్ మోషన్ చేస్తుంది అనుకుంటే, ఓకేనా, ఆ రిలేటివ్ మోషన్ని అపోజ్ చేస్తూ దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షన్ అనేటువంటి ఫోర్స్ కూడా ఓకే యాక్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా, ఒక ఆబ్జెక్ట్ టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు, ఓకేనా, టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు, ఓకేనా, ఆ ఆబ్జెక్ట్ యొక్క రిలేటివ్ మోషన్ని అపోజ్ చేసేటువంటి ఫోర్సే మనకి ఫ్రిక్షన్ అవుతుంది. ఓకేనా, బేసికలీ ఫ్రిక్షన్ అంటే ఒక రిలేటివ్ మోషన్ని అపోజ్ చేసేటువంటి ఒక ఫోర్స్, అపోజింగ్ ఫోర్స్. దట్స్ వై ఫ్రిక్షన్ opposes the relative motion between two surfaces in contact. It acts on both surfaces. ఆ కాంటాక్ట్లో ఉన్నటువంటి రెండు సర్ఫేసెస్ పైన కూడా ఈ ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. క్లియర్ ఎవ్రీవన్? ఈ ఫ్రిక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫ్రిక్షన్. ఫ్రిక్షన్ అనేది ఏంటంటేనన్నా బేసికల్గా ఇది ఒక నిరోధకం, లేదా దీన్ని మనము ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్, ఇప్పుడు నేను నేలపైన నడుస్తూ ఉన్నాను. ఓకేనా, ఇప్పుడు నేను నేలపైన ఫర్ ఎగ్జాంపుల్ పరిగెడుతూ ఉన్నాను. ఓకే, నేను పరిగెట్టేటప్పుడు కింద పడకుండా పరిగెడుతూ ఉన్నాను. క్లియర్? నేను ఎప్పుడు కింద పడతాను? నా కింద ఉన్నటువంటి సర్ఫేస్లో యొక్క ఫ్రిక్షన్ ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు కింద పడతాను. అంటే నా కాలు, నా లెగ్ అన్నది గ్రౌండ్తో కాంటాక్ట్ అయి ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాం చూడండి, టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్ అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను పరిగెడుతూ ఉన్నాను, లేదా నడుస్తూ ఉన్నాను, నా కాలు, నా లెగ్ అన్నది ఆ సర్ఫేస్ పైన కాంటాక్ట్ అయి ఉంటుంది. ఓకేనా, నేను ముందుకు వెళ్ళాలి అంటే ఇలా కాంటాక్ట్లో ఉన్నటువంటి నా లెగ్ను తీసి మరీ ముందుకు పెడుతూ ఉన్నాను. ఓకేనా, అలా తీసేటప్పుడు ఎక్కడైతే నా లెగ్ కాంటాక్ట్లో ఉందో సర్ఫేస్కి, ఆ సర్ఫేస్కి నా లెగ్కి మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా, ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ కంటే ఎక్కువ ఫోర్స్ నేను అప్లై చేసి నా లెగ్ని మూవ్ చేసి ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను, ముందుకు అడుగు వేస్తూ ఉన్నాను. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఫ్రిక్షన్ లేదు అనుకోండి, నా కాలు అనేది జారిపోతుంది, స్లిప్ అయిపోతుంది, కింద పడిపోతాను. క్లియర్ ఎవ్రీవన్? దిస్ ఈజ్ కాల్డ్. దీని నుండి మనం ఏమర్థం చేసుకోవచ్చు? ఈ ఫ్రిక్షన్ అనేది నువ్వు కాలు ముందు పెట్టకుండా దీన్ని అపోజ్ చేస్తూ ఉంటుంది, కానీ అది అపోజ్ చేస్తూ ఉన్నప్పటికీ ఆ అపోజింగ్ ఫోర్స్ కంటే ఎక్కువ ఫోర్స్ నువ్వు అప్లై చేసి కాలు ముందుకు పెట్టాలి. అందుకే బాగా సాఫ్ట్గా ఉన్న సర్ఫేస్ పైన నువ్వు బాగా నడవగలుగుతావా, రఫ్గా ఉన్న సర్ఫేస్ పైన నువ్వు బాగా నడవగలుగుతావా అంటే రఫ్గా ఉన్నటువంటి సర్ఫేస్ పైనే మనం బాగా నడవగలుగుతాము, పరిగెత్తగలుగుతాము. చాలా సాఫ్ట్గా ఉన్నటువంటి సర్ఫేస్ పైన నువ్వు పరిగెత్తలేవు, నడచలేవు. కానీ మార్బుల్స్ పైన కూడా అప్పుడప్పుడు కొంచెం వాటర్ పడినా కూడా కాలు జారి కింద పడుతూ ఉంటాం. ఎందుకంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండదు, నీ లెగ్కి ఆ సర్ఫేస్ కాంటాక్ట్ అయిన చోట ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండదు, కాబట్టి నువ్వు నడవలేవు, పరిగెత్తలేవు, జారి కింద పడిపోతావు. ఓకేనా, ఫ్రిక్షన్ అంటే అందరికీ అర్థమైందా? క్లియర్. దెన్ కమింగ్ టు ఏ ఫ్యాక్టర్స్ ఫ్రిక్షన్ని అఫెక్ట్ చేస్తాయి చూద్దాం. ఫ్రిక్షన్ అనేది బేసిక్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే నేచర్ ఆఫ్ ది సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్. టూ సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడే ఈ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది అని డెఫినేషన్లో తెలుసుకున్నాం.
ఓకేనా. నేచర్ ఆఫ్ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్, ఆ కాంటాక్ట్లో ఉన్నటువంటి సర్ఫేసెస్ యొక్క నేచర్ని బట్టి ఫ్రిక్షన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మూత్నెస్, రఫ్నెస్ అనేది ఉంటుంది. ఓకేనా. ఆ సర్ఫేస్ స్మూత్గా ఉందా, రఫ్గా ఉందా, దాన్ని బట్టి ఈ యొక్క ఫ్రిక్షన్ అనేది ఆ టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్ మధ్య ఫ్రిక్షన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా. రెండు సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య ఫ్రిక్షన్ అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే ఆ సర్ఫేసెస్ యొక్క కాంటాక్ట్లో ఉన్నటువంటి సర్ఫేసెస్ యొక్క నేచర్ని బట్టి ఉంటుంది. అది స్మూత్గా ఉందా, రఫ్గా ఉందా. ఓకేనా. స్మూత్గా ఉన్నటువంటి సర్ఫేసెస్తో లెస్ ఫ్రిక్షన్ ఉంటుంది. ఓకేనా. స్మూత్గా ఉన్నటువంటి సర్ఫేసెస్లో ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దెన్ ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ కాంటాక్ట్. చూడండి, మనము లాస్ట్ క్లాస్లో ప్రెజర్ గురించి చెప్పేటప్పుడు ఓకేనా, తక్కువ ఏరియాలో కాంటాక్ట్ అయి ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఎక్కువ ప్రెజర్ని ఇస్తుంది అని చెప్పినాం. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనము నెయిల్ తీసుకున్నాం, వాల్లోకి నెయిల్ కొట్టేటప్పుడు దాని యొక్క టిప్ షార్ప్గా ఉంటుంది కాబట్టి సర్ఫేస్ ఏరియా ఇన్ కాంటాక్ట్ లెస్గా ఉంటే ఎక్కువ ప్రెజర్ అనేది ఎక్కువ అక్కడ ఎగ్జర్ట్ అవుతుంది అని చెప్పాం. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏరియా పైన ఆ ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎంత ఉన్నా సరే, కొద్దిగా టచ్ అయినా పూర్తిగా టచ్ అయినా ఫ్రిక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇండిపెండెంట్ ఫ్రిక్షన్ అనేది సేమ్, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉన్నా ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉన్నా friction is same. That's why friction is independent of the area of contact. Then coming to friction is depends on how hard two surfaces press together. టూ సర్ఫేసెస్ ఎంత హార్డ్గా ప్రెస్ చేసుకుంటూ ఉన్నాయి దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది, అంతేకాని సర్ఫేస్ ఏరియా పైన డిపెండ్ అయ్యి ఉండదు. క్లియర్ ఎవ్రీవన్? ఫ్రిక్షన్ అన్నది మనకు నేచర్ ఆఫ్ ది సర్ఫేసెస్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆ సర్ఫేస్ స్మూత్గా ఉందా, రఫ్గా ఉందా, దాన్ని బట్టి టూ సర్ఫేసెస్ ఇన్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఫ్రిక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. ఆ సర్ఫేస్ స్మూత్గా ఉంటే తక్కువ ఫ్రిక్షన్ ఉంటుంది, రఫ్గా ఉంటే ఎక్కువ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ ఏరియా ఆఫ్ కాంటాక్ట్కి ఫ్రిక్షన్కి రిలేషన్ ఉండదు. ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ కాంటాక్ట్. బట్ ప్రెజర్కి ఏరియా ఆఫ్ కాంటాక్ట్కి డిపెండెన్సీ ఉంటుంది. ఓకేనా. ప్రెజర్ అన్నది ఏరియా ఆఫ్ కాంటాక్ట్ తక్కువ ఉంటే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, ఏరియా ఆఫ్ కాంటాక్ట్ ఎక్కువ ఉంటే తక్కువ ప్రెజర్ ఉంటుంది. బట్ ఫ్రిక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ కాంటాక్ట్. బట్ then how friction is depends? The friction is dependent on how hard the two surfaces press together. ఎంత హార్డ్గా ప్రెస్ చేసుకుంటూ ఉన్నాయి దాన్ని బట్టి ఫ్రిక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. దెన్ వీ నీడ్ టు నో some basic terms related to friction. We have static friction. Static friction అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా. ఒక ఆబ్జెక్ట్ని నువ్వు అది మోషన్లో లేదు. ఓకేనా. ఇట్ ఈజ్ ఇన్ రెస్ట్ కండిషన్. ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ కండిషన్లో ఉంది. నువ్వు ఆ ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలి అంటే, ఓకేనా, నువ్వు ఆ ఆబ్జెక్ట్ని మూవ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫోర్స్ అప్లై చేయాలి, ఆబ్జెక్ట్ పైన ఫోర్స్ అప్లై చేయాలి. బట్ ఆ ఆబ్జెక్ట్కి మనం ఏ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తున్నామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షనల్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ వన్ ఆబ్జెక్ట్. ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకుంటే, ఓకేనా, ఈ ఆబ్జెక్ట్ నువ్వు ఫోర్స్ అన్నది ఈ డైరెక్షన్లో అప్లై చేస్తున్నాం అనుకున్నాం. ఓకేనా. ఫోర్స్ అన్నది ఈ డైరెక్షన్లో అప్లై చేస్తున్నారు అనుకుంటే, ఓకేనా, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో, ఓకేనా, ఫోర్స్ అనేది ఇక్కడ అప్లై చేస్తుంటే ఫ్రిక్షన్ అన్నది దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో యాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే నువ్వు ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ ఉన్నంత వరకు ఈ ఆబ్జెక్ట్ మూవ్ అవ్వదు. ఈ ఆబ్జెక్ట్ ఎప్పుడు మూవ్ అవుతుంది? నువ్వు ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ కంటే ఎక్కువ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. దాన్నే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. చూడండి, ద ఫోర్స్ రిక్వైర్డ్ టు ఓవర్కమ్ ఫ్రిక్షన్ at the instant an object starts moving from rest. ఒక ఆబ్జెక్ట్ రెస్ట్ కండిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే ఇన్స్టెంట్గా మనము
దానికి ఉన్నటువంటి ఫ్రిక్షన్ని ఓవర్కమ్ చేస్తూ ఫోర్స్ని ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా, దాన్నే మనము స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాము. ఒక ఆబ్జెక్ట్కి బేసిక్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఆ ఆబ్జెక్ట్ మనకి రెస్ట్ కండిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు గివ్ మోర్ ఫోర్స్, మోర్ దాన్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్, దెన్ దట్ ఆబ్జెక్ట్ విల్ మూవ్. దట్ ఈస్ కాల్డ్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఆ ఫ్రిక్షన్ని మనము స్టాటిక్ ఫ్రిక్షన్. ఏ ఫ్రిక్షన్ అయితే ఒక ఆబ్జెక్ట్ మూవ్ కాకుండా దాన్ని అపోజ్ చేస్తూ ఉంటుందో, ఆ మూవింగ్ ఆబ్జెక్ట్ స్టాటిక్, దట్ మీన్స్ రెస్ట్ కండిషన్లో ఉంచాలని ట్రై చేస్తుందో అలాంటి ఫ్రిక్షన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. సార్ మరి స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంటి సార్? చూడండి, స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏం లేదు. స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఒక ఆబ్జెక్ట్ని రెస్ట్ కండిషన్లో పెట్టడానికి ట్రై చేస్తుంది. స్లైడింగ్ ఫ్రిక్షన్ ఒక ఆబ్జెక్ట్ని స్లైడ్ చేయడానికి ట్రై చేస్తుంది. వెన్ వన్ సర్ఫేస్ ఈజ్ స్లైడింగ్ ఓవర్ ది అదర్ సర్ఫేస్, ఒక సర్ఫేస్ పైన ఇంకొక సర్ఫేస్, అంటే ఈ సర్ఫేస్ పైన ఈ సర్ఫేస్ చూడండి కిందకి జారిపోతుంది. చూడండి, ఓకేనా. వై? బికాజ్ ఆఫ్ స్లైడింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది అవుతుంది. స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు స్టాటిక్ ఫ్రిక్షన్. అందుకే ఈ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. అదే ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉంటే ఈ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వదు కదా. ఎందుకు మూవ్ అవుతుంది? స్లైడింగ్ ఫ్రిక్షన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు దీని యొక్క పొజిషన్ మనం చేంజ్ చేసామంటే ఆబ్జెక్ట్ స్లైడ్ అవుతుంది. క్లియర్ ఎవ్రీవన్? దెన్ కమింగ్ టు ఈ ఫ్రిక్షన్ అనేది, ఫ్రిక్షన్ అంటే ఏమో తెలుసుకున్నాము, స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఏమో తెలుసుకున్నాము, రోలింగ్ ఫ్రిక్షన్, స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏమో తెలుసుకున్నాము. ఇప్పుడు కొన్ని విషయాల్లో ఫ్రిక్షన్ మనకి చాలా యూజ్ అవుతుంది, కొన్ని విషయాల్లో మనకి ఇబ్బంది కూడా పెడుతూ ఉంటుంది. అందుకే మనం ఫ్రిక్షన్ని వెల్ అంటాము, అంటే మంచిది అంటాము, ఈవిల్ చెడ్డది అని కూడా అంటాము. ఓకేనా. చూడండి, ఫ్రిక్షన్ అనేది హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. టూ సర్ఫేసెస్, ఇప్పుడు మీరు ఒక ఈ హ్యాండ్స్తో మనం బాగా ఇట్లా 1 minute బాగా రఫ్ చేసినామంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా, దాన్ని హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. వెన్ వీ విగరస్లీ రబ్ అవర్ పామ్స్ టుగెదర్ ఫర్ ఫ్యూ మినిట్స్. ఓకేనా, ఇప్పుడు నేను ఎలాగైతే చేతు చేశానో దాన్నే ఇక్కడ మెన్షన్ చేశాడు. విగరస్లీ రబ్ అవర్ పామ్స్. పామ్స్ అంటే మన యొక్క పంజా, పామ్స్ రెండు రబ్ చేసినప్పుడు హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఫ్రిక్షన్ అనేది మెషిన్స్ యొక్క పార్ట్స్ మధ్యలో కూడా ఇలాంటి రబ్బింగ్ అనేది జరుగుతూ ఆ పార్ట్స్ అనేటివి వియర్ అండ్ టీర్ అవ్వడానికి దోహదపడుతుంది. అంటే తొందరగా మెషిన్ పార్ట్స్ చెడిపోతాయి. ఓకేనా, రబ్బింగ్ కంటిన్యూస్గా రబ్బింగ్ జరుగుతూ ఉండాలి. ఇప్పుడు చైన్ కాంటాక్ట్లో ఉంటుంది, కంటిన్యూస్గా తిరుగుతూ ఉందనుకోండి, ఆ వియర్ అండ్ టేర్ అయిపోతుంది, అంటే చెడిపోవడం జరుగుతుంది అనమాట. దెన్ కమింగ్ టు ఫ్రిక్షన్ అనేది ఎఫిషియన్సీని తగ్గిస్తుంది. అంతే కదా. ఇప్పుడు ఫ్రిక్షన్ అనేది ఎఫిషియన్సీని కంటిన్యూస్గా నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ తీసుకున్నారనుకోండి, ఆ బైక్ కంటిన్యూస్గా యూస్ చేస్తూనే ఉన్నారంటే ఎఫిషియన్సీ తగ్గిపోతుంది కదా. మరి మనం ఏం సర్వీసింగ్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకోవాలి. అయినప్పటికీ ఎంత క్లీన్ చేసుకున్నా కూడా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటే ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది బికాజ్ ఆఫ్ ఫ్రిక్షన్. దెన్ ఫ్రిక్షన్ అనేది మనం రాయడానికి, వాకింగ్ నడవడానికి, ఎనర్జీ ట్రాన్స్మిట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఓకేనా, మనం రాస్తున్నాము అన్నా, నడుస్తున్నాము అన్నా, ఒక ఎనర్జీ అనేది ట్రాన్స్మిట్ అవుతూ ఉంది అన్నా దానికి ఏది రెస్పాన్సిబుల్? ఫ్రిక్షన్. తర్వాత ఒక ఆబ్జెక్ట్ స్టార్ట్ అవ్వాలి అన్నా, స్టాప్ అవ్వాలి అన్నా కూడా మనకి ఫ్రిక్షన్ అనేది రెస్పాన్సిబుల్. ఫ్రిక్షన్ పైనే ఆధారపడి ఉంటుంది. తర్వాత నువ్వు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని గ్రిప్పింగ్ పట్టుకోవాలి అన్నా, హోల్డింగ్ చేయాలి అన్నా అంతే కదా. ఫ్రిక్షన్ లేదంటే జారిపోతుంది, ఫ్రిక్షన్ లేదంటే నువ్వు పట్టుకోలేవు, జారిపోతుంది. దెన్ ఫ్రిక్షన్ కెన్ బి రెడ్యూస్డ్. మనము గ్రీజ్ అప్లై చేయడం ద్వారా కానీ, ఆయిల్ అప్లై చేయడం, పౌడర్, బాల్ బేరింగ్స్ అంటే చిన్న చిన్న రౌండ్స్, చిన్న బాల్స్ లాగా ఉంటాయి అన్నమాట. మనము ఆ రోలింగ్ ఫ్రిక్షన్ అనేది స్టాటిక్ ఫ్రిక్షన్ తగ్గిస్తుంది. అలాంటివి యూస్ చేయడం వలన ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. ఫ్రిక్షన్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? సర్ఫేస్ని నువ్వు రఫ్గా చేసినావు అంటే ఫ్రిక్షన్ అనేది పెరుగుతుంది. క్లియర్ ఎవ్రీవన్? దిస్ ఈజ్ అబౌట్ ఫ్రిక్షన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఫ్రిక్షన్. నౌ we completed force, pressure and friction. Okay, we will see then some more portions, okay, which are analytical portions in the live sessions. Okay, thank you very much. Have a nice day. Take care.